హాయ్ గైస్, మొత్తానికి ఈ ఇయర్ సంక్రాంతికి మూవీ ఫెస్టివల్ అయితే జరిగింది అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి సంక్రాంతికి 2 లేదా 3 మూవీసే వస్తాయి, కానీ ఈ సంక్రాంతికి ఏకంగా 5 మూవీస్ అయితే వచ్చాయి. సో రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ గారు, భర్త మహాశైలుకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారి నారి నడుమురారి, ఈ 5 మూవీస్ అయితే వచ్చాయి. సో ఈ 5లో నాకు ఏమి నచ్చాయి అనేది ర్యాంకింగ్ వైజ్గా వరుసగా అయితే చెప్పుకుంటూ వస్తాను. సో సంక్రాంతికి మీరు ఏ మూవీ చూస్తే బాగుంటుంది అనేది మీకు ఈ వీడియో ఎండ్ కల్లా అర్థమైపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే నాకు నచ్చిన మూవీ టాప్ 1 మూవీ 5లో చెప్తాను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మీరు నన్ను కామెంట్ సెక్షన్లో తిట్టుకున్నా, మీరు షాక్ అయినా కానీ ఇదే నిజం. వీటన్నిటిలో కల్లా నాకు నచ్చిన మూవీ రాజాసాబ్. ఖచ్చితంగా నాకు నచ్చిన మూవీ అయితే రాజాసాబే. ఎందుకు అనేది తర్వాత చెప్తాను. అండ్ రాజాసాబ్ తర్వాత నాకు నచ్చిన మూవీ నారి నారి నడుమురారి, సెకండ్ ప్లేస్ ఇస్తా. అండ్ థర్డ్ ప్లేస్ మనశంకర్ వరప్రసాద్ గారు. అండ్ ఫోర్త్ ప్లేస్ అనగనగా ఒక రాజు. అండ్ ఫిఫ్త్ ప్లేస్ భర్త మహాశైలుకు విజ్ఞప్తి. సో ఇది నేను ఇచ్చిన ఆర్డర్ అయితే. సో ఫస్ట్ అసలు రాజాసాబ్కి ఎందుకు ఇచ్చావు? మూవీ అందరూ ఫ్లాప్ అంటుంటే నీకేమైనా పిచ్చారా అని మీరు అనుకున్నా పర్లేదు, కానీ ఫస్ట్ టైము తెలుగు సినిమాలో ఒక డిఫరెంట్ ఫిల్మ్ అయితే నేను చూశాను. సో ఖచ్చితంగా అది ఫ్లాప్ అయినా సరే ఒక డిఫరెంట్ అటెంప్ట్ అయితే చేశారు వాళ్ళు. బేసిక్గా నేను రాజాసాబ్ మీద చాలా వీడియోస్ అయితే చేశాను. విషయం ఏంటి అంటే రాజాసాబ్ స్టోరీ నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే అది మనకి కన్వే అయ్యే విధానం సరిగా ఎక్కల చాలామందికి. అండ్ రాత్రుల్లో నిద్రమత్తులో ప్రీమియర్స్ చూడడం వల్ల జనానికి కూడా కొంచెం అంత ఇదిగా అయితే అర్థమై ఉండదు. అండ్ ఆ మూవీని గోల లేకుండా అయితే చూడాలి. కాకపోతే మూవీ టీం వాళ్ళు కొన్ని డిలేటెడ్ సీన్స్ పెట్టి దాన్ని మళ్ళీ యాడ్ చేసి ఇదంతా కూడా మూవీ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. కానీ ఇలాంటి స్టోరీ ఉన్న మూవీస్ చాలా అరుదుగా వస్తాయి, లైక్ నేను ఒక్కడనే లాగా. సో ఇవన్నీ కూడా మనం కాన్సన్ట్రేట్ చేసి చూడాల్సిన మూవీస్. సో అది అందుకే టాప్ 1 రాజాసాబ్ ఇచ్చాను. నిజం చెప్పాలంటే నాకు రాజాసాబ్ మూవీ నచ్చింది. ఐఎమ్ నాట్ ఏ ప్రభాస్ ఫ్యాన్. మీరు ఖచ్చితంగా అయితే నేను ప్రభాస్ ఫ్యాన్ అనుకుంటాను, నేను ప్రభాస్ ఫ్యాన్ అయితే కాదు. ఇంకా సెకండ్ వచ్చేసరికి నారి నారి నడుమురారి. నేను దీనికి సెకండ్ ఎందుకు ఇచ్చానంటే, ఫస్ట్ థింగ్ ఈ మూవీ టీం వాళ్ళు ఈ మూవీకి టికెట్ రేట్లు అయితే పెంచలేదు. అసలు రాజాసాబ్ మూవీకి టికెట్ రేట్లు పెంచారంటే ఒక అర్థం ఉంది. వీటన్నిటికీ ఎందుకు పెంచాలి నాకు కూడా చెప్పండి. అసలు ఈ మూవీకి అయిన బడ్జెట్ ఏంది, ఇదంతా ఎందుకు పెంచాలి? ప్రీమియర్స్కి పెట్టుకున్నారు, ప్రీమియర్స్కి టికెట్ హైక్స్ పెట్టుకున్నారు అంటే అదొక రకం. సో నాకు ఫస్ట్ నచ్చిన థింగ్ ఏంటంటే టికెట్ రేట్లు పెంచకుండా నార్మల్ రేట్లు పెట్టారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మూవీ చాలా బాగుంది, స్టోరీ వెళ్ళే ఫ్లో బాగుంది, మూవీ వెళ్తున్నంతసేపు ఒక టెన్షన్ క్రియేట్ చేసింది, కామెడీగా తీసుకెళ్ళింది. సో అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ థర్డ్ మనశంకర్ వరప్రసాద్ గారు. సో ఆబ్వియస్లీ ఈ మూవీ చాలామందికి నచ్చింది, సంక్రాంతి బ్లాక్ బస్టర్ అని కూడా అన్నారు. సో అఫ్ కోర్స్ ఈ మూవీ కూడా బాగుంది, కామెడీ వేలో వెళ్ళింది. సో మెయిన్లీ వింటేజ్ చిరు గారిని అయితే చూసాము, నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ అనగనగా ఓ రాజు. సో బేసిక్గా నవీన్ పొలిశెట్టి మూవీస్కి ఎంటర్టైన్మెంట్లో డోకా ఉండదండి. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నవ్విస్తాడు, మనల్ని ఎంటర్టైన్ చేస్తారని ఉంటుంది. అండ్ మూవీ మొత్తం కూడా నవీన్ పొలిశెట్టి తన భుజాల మీద అయితే వేసుకున్నాడని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఎందుకు ఫోర్త్ ఇచ్చామంటే రెగ్యులర్ స్టోరీ చెప్పాను కదా, మనకి తెలిసిన స్టోరీనే ఇది. రాజాసాబ్ లాగా కొత్త స్టోరీ అయితే కాదు, తెలిసిన స్టోరీనే. సో మనకి సెకండ్ హాఫ్ అంతా పిల్ల జమీందారు గుర్తొస్తుంది. దానికి తోడు నవీన్ పొలిశెట్టి మూవీకి కూడా రేట్లు పెంచారు. అదే నేను చెప్పాను కదా, సంక్రాంతి కదా అని చెప్పి ప్రతి ఒక్కరికి రేట్లు పెంచేసుకుంటే వెళ్ళిపోకూడదు. అండ్ ఇక ఫైనల్లీ ఫిఫ్త్ వచ్చేసరికి భర్త మహాశైలుకు విజ్ఞప్తి. నిజం చెప్పాలంటే రవితేజ గారంటే నాకు చాలా అభిమానం. ఎందుకంటే ఆయన డిఫరెంట్ మూవీస్ సెలెక్ట్ చేసుకుంటారు అండ్ ఆయన యాక్టింగ్ కూడా ఎరగదీస్తారు. కానీ ఇలాంటి ఒక రొటీన్ మూవీని యాక్సెప్ట్ చేస్తారని నేనైతే అనుకోలేదు. సో మూవీ బాగుంది, మూవీలో రవితేజ గారు తన 100% ఇచ్చేశారు. తీసుకున్న కాన్సెప్ట్ అనేది వెరీ ఓల్డ్. మనం చిన్నప్పుడు చూసిన ఇంట్లో వెళ్ళాలి, వంటింట్లో ప్రియురాలు, పెళ్ళాం ఊరు వెళ్తే ఈ టైప్ స్టోరీస్ మొత్తం టచ్ అవుతూ ఉంటాయి ఇందులో. కానీ రవితేజ గారి టైమింగ్ అండ్ సునీల్ గారి టైమింగ్ అండ్ మధ్యలో వెన్నెల కిషోర్ గారు కామెడీ టైమింగ్, ఇవన్నీ కూడా మనల్ని బాగా ఇంప్రెస్ చేస్తాయి. బట్ కాకపోతే
ఏదో మిస్ అయింది మూవీలో, ఏదో మిస్ అయింది అన్న ఇదితోనే మూవీలో నుంచి బయటకు వస్తాం. కానీ అబ్బా ఈ మూవీ నాకు ఫుల్ సాటిస్ఫైడ్గా అనిపించింది అని అయితే అనిపించింది. మీరు ఏ మూవీ చూస్తే బాగుంటుంది అనేది మీరే డిసైడ్ చేసుకోండి. మీరు ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో కలిసి చూడాలి అనుకుంటే, ఒక ఎంజాయ్ చేసి గోల్ చేయాలనుకుంటే మీకు నారి నారి నడుమురారి మనశంకర వరప్రసాద్ ఈ రెండు అయితే కరెక్ట్. ఫ్రెండ్స్తో బాగా గోల్ చేయాలి అనుకుంటే అనగనగా ఒక రాజు చాలా బాగుంటుంది. భర్త మహాశైలికి విజ్ఞప్తి కూడా బాగుంటుంది. కానీ బట్ అనగనగా ఓ రాజుకు బాగా గోల్ చేయొచ్చు మీరు. లేదు నేను ఒక స్టోరీ మోడ్, ఒక థ్రిల్లర్ మోడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే రాజాసాబ్ కరెక్ట్. సో అది దీన్ని బట్టి మీరు ఏ మూవీకి వెళ్ళాలి ఏంటి అనేది డిసైడ్ అయిపోండి. అండ్ మీరు కనుక అన్ని మూవీస్ చూస్తే మీకు ఏ మూవీ నచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్లో పోల్ కూడా కండక్ట్ చేస్తున్నాను. ఈ 5 మూవీస్లో ఏది నచ్చింది అని అక్కడికి పోయి ఓట్ వేయండి. సో ఇది గైస్, మొత్తానికి సంక్రాంతి మూవీ ఫెస్టివల్ అయితే. ఇలాగే మరిన్ని మూవీ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు సిటీ మార్ శివ.